నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి అత్యంత ఆసక్తికరమైనటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్ అనాలిసిస్‌తో మీ ముందుకు రావటం జరిగింది. ముందుగా అంతర్జాతీయ న్యూస్ సంబంధించినటువంటి అంశాల్లోకి మనం వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా, రష్యా యొక్క రిలేషన్. అయితే ఇండియా, రష్యా యొక్క రిలేషన్ పరంగా వచ్చే నూతన ముఖ్య అప్డేట్స్ వివరాలేంటో మనం చూద్దాం. ఆల్రెడీ మీకు నేను చెప్పి ఉన్నాను. ఇండియా, రష్యా అంటే నేవీ టు జాయింట్ యొక్క ఎక్సర్సైజ్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అంటే ఇండియాకి, రష్యాకి మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్‌లో భాగంగా అండమాన్ యొక్క పరిధిలో చేయబోతున్నాయి అంశాలందరూ కూడా గమనించాలి. ఇంతకీ ఆ అండమాన్ పరిధిలో చేయబోయే ఇండియా, రష్యా యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరే ఇంద్ర అనే అంశం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, ఆల్రెడీ ఈ యొక్క కార్యక్రమాన్ని సంబంధించిన అంశాలు వెల్లడించడం జరిగింది. అలాగే ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా అనేది రష్యా నుంచి ఆల్రెడీ ఇదివరలో కొన్ని ముఖ్యమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్‌లు మనం కొనుగోవడం జరిగింది. S-400 అని, అలాగే బ్రహ్మోస్ సంబంధించినటువంటి క్షిపణికి సంబంధించిన అధునాతన టెక్నాలజీ సంబంధించిన అంశాలని, వాటితో పాటు ఈరోజు భారత్‌లో అత్యంత ఆధునికరమైన అంశాల్లో ముఖ్యమైనటువంటి యుద్ధ విభాగంలో తోడ్పడే అంశాలేంటంటే రైఫిల్స్ అంటాం. అయితే ఈ రైఫిల్స్ అనేవి ఈరోజు దేశంలో పూర్తి స్థాయిలో తగ్గుదలలో, అలాగే వాటి తాలూకా అధునాతనమైనటువంటి అంశాలలో తగ్గుదలలో లోపించిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఈ రైఫిల్స్ తాలూకా విధానంలో ముఖ్యమైన అంశాల్లో రష్యా అనేది భారత్‌కి కొన్ని ముఖ్యమైనటువంటి రైఫిల్స్‌ని అమ్మడం జరుగుతుంది. ఇంతకీ ఆ రైఫిల్స్ పేరేంటంటే AK-47 203 రైఫిల్స్ అంటాం. ఇది అత్యంత ఆధునికపరమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రైఫిల్స్‌గా మీరందరూ కూడా గమనించాలి. ఇది ఇండియా అనేది రష్యా యొక్క ఒప్పందంలో భాగంగా రక్షణపరమైన అంశాలలో రష్యా అనేది భారత్‌కి అమ్మే ముఖ్యమైనటువంటి రైఫిల్‌గా చెప్పుకుంటాం. ఆ రైఫిల్ పేరే AK-47 203 రైఫిల్‌గా మీరందరూ కూడా గమనించాలి. అయితే ఇంకొక న్యూస్ నెంబర్ 3 ఇంపార్టెంట్ ఇండియా, రష్యాలో పరంగా చెప్పుకున్న ఇంపార్టెంట్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది చూసారా? ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తాలూకా ఇంపార్టెంట్ సదస్సు అనేది డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క మీటింగ్‌లో భారతదేశం నుంచి హాజరైన వాళ్ళు రాజ్‌నాథ్ సింగ్ గారి అంశాన్ని అందరూ కూడా ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాం. అలాగే ఇంకోటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే రేపు రాబోయే కాలంలో రష్యాలో 75 సంవత్సరాలు రెండో ప్రపంచ యుద్ధానికి పూర్తి చేసే అంశాల్లో సెలబ్రేట్ చేయబోతున్నారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా, రష్యా యొక్క రిలేషన్ ఈ సమయం అంటే చాలా క్లిష్టమైనటువంటి పీరియడ్ అంటాం, టైం అంటాం. ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం చైనా తాలూకా ఆధిపత్య విధానాలు భారతదేశంలో జరుగుతున్న అంశాలు చూస్తున్నాం. అయితే ఇటువంటి సమయంలో రష్యా తాలూకా సహకారపరమైన అంశాల్లో మనం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అలాగే రష్యా తాలూకు రిలేషన్ అనేది భారత్‌తో ఇటువంటి క్లిష్ట సమయంలో చాలా అధునాతనమైనటువంటి అంశాల్లో సహాయపడే అంశంలో ఉంటుందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఇండియా, రష్యా యొక్క రిలేషన్‌లో లేటెస్ట్ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా గమనించాలి. తర్వాత వచ్చే అంతర్జాతీయ న్యూస్‌లో పరంగా వచ్చే అంశాలు ఏంటంటే బిమ్‌స్టెక్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ అంటామండి. అయితే ఇక్కడ మనకి బిమ్‌స్టెక్ యొక్క న్యూస్ ఆర్టికల్ అనేది ఎందుకు రావటం జరిగింది? అయితే ఇక్కడ మనకి ఇండియా అనేది బిమ్‌స్టెక్ కీ మీటింగ్ యొక్క సదస్సులో పాల్గొందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ బిమ్‌స్టెక్ యొక్క ఏర్పాటు, బిమ్‌స్టెక్ తాలూకు విధానము, బిమ్‌స్టెక్‌లో ఉన్న సభ్య దేశాలు యొక్క వివరాలేంటో మనము చూద్దాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకీ బిమ్‌స్టెక్ అనేది ప్రపంచంలో వరల్డ్ పాపులేషన్‌లో 22% జనాభా అనేది ఈ ఆర్గనైజేషన్‌లో ఉన్నారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక్కడ బిమ్‌స్టెక్ తాలూకా మెంబర్ ఆఫ్ కంట్రీస్ యొక్క వివరాలేంటో చూద్దాం. ఇక్కడ మీరు షార్ట్‌కట్‌లో గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనకి ఎంబీబీఎస్ టిన్ అనే ఒక వర్డ్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంబీబీఎస్ టిన్ అంటే మీరు వరుసగా దేశాలని కంఠస్థ పెట్టే కష్టతరమైనటువంటి అంశాలు లేకుండా సింపుల్‌గా ఒక కీవర్డ్‌ని మీరు మైండ్‌లో పెట్టుకున్నట్లయితే యూ కెన్ ఈజీ టు రిమెంబర్ ఫర్ మెంబర్ ఆఫ్ కంట్రీస్. ఇంతకీ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టర్ టెక్నికల్ కోఆపరేషన్‌లో ఉన్నటువంటి అంశాల్లో మనం చూద్దాం. ఎంబీబీఎస్ టిన్ అంటాం. ఇక్కడ ఎం అంటే మయన్మార్ అంటాం. ఇక్కడ బీలు 2 ఉన్నాయండి. బంగ్లాదేశ్ అండ్ భూటాన్. ఎంబీబీఎస్ అంటే శ్రీలంక. టిన్ అంటే
థాయిలాండ్. టిన్ అంటే థాయిలాండ్, ఇండియా, నేపాల్. చూసారా? అంటే ఈ 2 వర్డ్స్‌ని మీరు చాలా చక్కగా మీరు మైండ్‌లో రిమైండ్ చేసుకున్నట్టుగైతే, గుర్తుపెట్టినట్టుగైతే యూ కెన్ ఈజీ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ బిమ్‌స్టెక్. ఓకేనండి. ఎంబీబీఎస్, టిన్. ఇక్కడ మీరు ఒక గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ ఒక డాక్టర్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్. టిన్ అనేది టీనా పెట్టుకోండి, ఒక అమ్మాయి. సో ఎంబీబీఎస్ టీనా అని మీరు వర్డ్ పెట్టుకున్నారు. టీనా అనేది మనకి సివిల్ సర్వీస్లో మనకి గత 2 సంవత్సరాల క్రితము అత్యున్నతమైనటువంటి ఆల్ ఇండియా ర్యాంకుల్లో ఒక సివిల్ సర్వెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎంబీబీఎస్ టిన్ అంటే మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అండ్ భూటాన్ అండ్ శ్రీలంక అండ్ థాయిలాండ్ అండ్ ఇండియా, నేపాల్. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే 1997లో బిమ్‌స్టెక్ అనేది జూన్ 6వ తారీఖున ఏర్పాటైందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది బిమ్‌స్టెక్ తాలూకా అంశాలు. ఇక బిమ్‌స్టెక్ తాలూకా ఇంపార్టెంట్ అంశాలు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగైతే ఇక్కడ 1997 డిసెంబర్ 22వ తారీఖున బిమ్‌స్టెక్లో మయన్మార్ అనేది సభ్యదేశంగా ఫుల్ మెంబర్గా ఏర్పాటయ్యింది. అలాగే 2004లో నేపాల్, భూటాన్ అనేది పూర్తి సభ్యదేశాలుగా యాడ్ అయ్యే అంశాలందరూ కూడా, సభ్యదేశాలుగా నమోదయ్యే అంశాలందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే బిమ్‌స్టెక్ అనేది ముఖ్యమైనటువంటి అంశాలలో కొన్ని సెక్టార్స్లో తన యొక్క విధానాలని కనబరుచుకోవడం జరుగుతుంది. ప్రపంచపరంగా ఎటువంటి సెక్టార్లో తన తాలూకా విధానాల్లో పొందబడటం జరుగుతుందంటే ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ఫిషరీస్. ఈ యొక్క అంశాలు అనేవి 1997 నుంచి ఈ యొక్క సెక్టార్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతుందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అలాగే 2008 నుంచి మోర్ సెక్టార్స్ ఏంటంటే అగ్రికల్చరు, పబ్లిక్ హెల్త్, పవర్టీ, ఎలివేషన్, కంట్రీ కౌంటర్ టెర్రరిజం, ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీటి మీద కూడా ప్రపంచవ్యాప్తంగా 2008 నుంచి ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది అయితే ఇండియా అనేది ఈ గ్రూపులో మెయిన్ ఏ యొక్క అంశాల్లో ఫాలో అవ్వడం జరుగుతుంది, లీడ్ చేయడం జరుగుతుందని ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, టూరిజం, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్. వీటి మీద ఎక్కువగా ఇండియా అనేది లీడ్ చేస్తుందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అలాగే మొట్టమొదటిసారిగా బిమ్‌స్టెక్ అనేది 2017లో డిఎంఈ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనే ఒక ఎక్సర్సైజ్ని న్యూఢిల్లీలో ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ న్యూఢిల్లీలో 2017 10 నుంచి 13 అక్టోబర్లో నిర్వహించడం జరిగింది. అలాగే దీన్ని నిర్వహించింది ఎవరంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్గా మనం చెప్తాం. అలాగే దీనికి ఎవరు లీడ్ చేశారంటే నేషనల్ క్యాపిటల్ రీజన్గా మరి అందరం కూడా గమనించాలి, న్యూఢిల్లీ. ఇది బిమ్‌స్టెక్ తాలూకా ఇన్ఫర్మేషన్లో వచ్చే ముఖ్యమైన ఆర్టికల్స్కి మీరు అందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే అంతర్జాతీయ పరంగా వచ్చినట్లయితే పెంటగాన్ ఏజెన్సీ అనేది, పెంటగాన్ ఒక ఆర్గనైజేషన్ అనేది చైనా తాలూకా అంశాల్లో ఒక న్యూస్ని అనౌన్స్ చేసిందండి. ఏమిటంటే చైనాలో ఇప్పుడు ఉన్నటువంటి వెపన్స్ పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అత్యంత ఆధునికరమైనవి, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి అంశాలుగా ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి వెపన్స్ అనేవి ఎంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ అంటే ఈరోజు ప్రపంచంలో అత్యాధునికపరమైనటువంటి ఆయుధాల పరమైన అంశాల్లో ముందున్న దేశాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందున్న దేశాలు ఏమిటంటే అమెరికా, రష్యా. ఇంతకీ అమెరికా, రష్యా కన్నా అత్యంత ఆధునికరమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఆయుధ పరిణామాలని చైనా అనేది ఈరోజు డెవలప్ చేసిందనే అంశాన్ని మనకి పెంటగాన్ ఆర్గనైజేషన్ అనేది, ఏజెన్సీ అనేది విడుదల చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొక న్యూస్ని కూడా పెంటగాన్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఏమిటంటే చైనా అనేది తన మిలిటరీ లాజిస్టిక్ సంబంధించినటువంటి పరికరాల పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏ దేశాల్లో ముఖ్యమైనటువంటి కార్యకలాపాలుగా ప్రవేశపెట్టడం జరుగుతుందంటే 1 పాకిస్తాను, 2 శ్రీలంక, 3 మయన్మార్. అయితే ఈ చైనా యొక్క మిలిటరీ లాజిస్టిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అంశాలని ఏ దేశాల్లో ప్రవేశపెట్టబోతుందని చెప్పామో పాకిస్తాన్ అండ్ శ్రీలంక, మయన్మార్.
అంటే వీటి వల్ల భారతదేశానికి కలిగే ప్రమాదం అనేది ఏమిటంటే, ఈరోజు ఒక శ్రీలంక ఉందండి. ఒక మయన్మార్ ఉంది. ఈ 2 దేశాలు కూడా భారత్‌తో అత్యంత సరిహద్దు బౌండరీకి కలిగినటువంటి దేశాలుగా చెప్తాం. అంటే సరిహద్దు దేశాలుగా చెప్తాం. అంటే దీనివల్ల భారతదేశానికి కూడా కొంత ప్రమాదమైనటువంటి అంశాల్లో ఉందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చైనా ఈరోజు చేస్తున్నటువంటి ఇటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, అత్యాధునికమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలలో మన మీద అత్యంత ప్రమాదకరమైన విధానాల్లో ముందంజలో ఉంది. కనుక దానికి ధీటుగా మనం సమాధానం చెప్పే అంశాల్లో భారతదేశం అనేది అన్ని వేళలా అడ్వాన్స్ సంబంధించినటువంటి మనము కూడా అత్యాధునికపరమైన ఆయుధాల పరమైన అంశాల్లో ముందుంచి ఉండవలసిందిగా మనము కొందరు నిపుణులు అనేవారు భారతదేశానికి చెప్పడం జరుగుతుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది పెంటగాన్ సంబంధించిన అంశాల్లో చైనా మీద ఇచ్చినటువంటి సర్వే. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఇంటర్నేషనల్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తాలూకు అంశాల్లో ఎందుకు న్యూస్ ఆర్టికల్స్ వచ్చింది అంటే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇది అంతర్జాతీయ రక్షణపరమైనటువంటి శాంతియుత అంశాల్లో పాటుపడే ముఖ్యమైనటువంటి యుఎన్ఓలో ఒక అంగం అండి. యుఎన్ఓలో ఒక అంగంగా, యుఎన్ఓలో ఒక ఆర్గాన్గా మీరు అందరూ కూడా గమనించాలి. అయితే ఎందుకు న్యూస్ ఆర్టికల్లోకి వచ్చిందంటే, ఇంతకీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి పాకిస్తాన్ అనేది ఒక పరమైనటువంటి అంశాలు, అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది పాకిస్తాన్ సంబంధించిన అంశాల్లో 2 విషయాలు ఏవైతే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి పాకిస్తాన్ చెప్పిందో వాటిని బ్లాక్ చేసిందండి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏమిటి అంటే, ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ ఏం చెప్పిందంటే, మీరు ఒకటి భారత్ అనేది టెర్రరిజం సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కొనసాగిస్తుంది, టెర్రరిజం సంబంధించిన అంశాలని పోషిస్తుంది అని మీరు విడుదల చేయండి అని పాకిస్తాన్ అనేది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేసిందంటే బ్లాక్ చేసింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మసూద్ అజర్ అనే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ సంబంధించిన అంశాలు, ఈయన భారతదేశంలో అనేక పరమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిజం సంబంధించిన అటాక్స్ అన్నిటికి కూడా మెయిన్ ప్లానింగ్ ఇచ్చింది ఎవరంటే మసూద్ అజర్ అండి. అయితే ఈ మసూద్ అజర్ యొక్క విషయంలో భారతదేశం అనేది ఈయనని అంతర్జాతీయ టెర్రరిస్ట్గా ప్రకటన జారీ చేయండి అనే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ముఖ్యమైన అంశాల్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారతదేశానికి అనుకూలంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటు వేసినటువంటి కంట్రీస్ ఏంటంటే, 1 యుఎస్ఏ, 2 యూకే, 3 ఫ్రాన్స్, 4 జర్మనీ, 5 బెల్జియం. ఈ అన్ని దేశాలు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారతదేశానికి అనుకూలంగా ఓటు వేయటం అనేది జరిగింది. ఇది నిజంగా పాకిస్తాన్కి తగిలినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ప్రపంచ దేశాల్లో ఎదురైనటువంటి సమస్యగా మీరందరూ కూడా గమనించాలి. ఇది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మీరు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలండి. ఇందులో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయండి. అందులో 10 తాత్కాలిక టెంపరరీ మెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటాము. 5 వీటో అంటే తాత్కాలిక పర్మనెంట్ మెంబర్ ఆఫ్ కంట్రీస్గా మీరందరూ కూడా గమనించాలి. ఇది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పరంగా వచ్చే ఆర్టికల్స్గా మీరందరూ కూడా గమనించాలి. తర్వాత వచ్చే అంతర్జాతీయ న్యూస్ ఏంటంటే, ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటామండి. అయితే ఇక్కడ ఇండియా మరియు అమెరికా యొక్క వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామి యొక్క సదస్సులో భాగంగా ఒక 2020 సెప్టెంబర్ 3 తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రసంగించినటువంటి అంశాల్లో ఇండియా అలాగే యుఎస్ఏ యొక్క భాగస్వామిక వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామిక తాలూకా అంశాలు, వాటి తాలూకా థీమ్ ఏంటో మనము చూద్దాం. అయితే ఇక్కడ మనకి దీని యొక్క థీమ్ ఏంటి, ఇండియా అలాగే యుఎస్ఏ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య సంబంధించినటువంటి అంశాలు వచ్చినటువంటి థీమ్ ఏంటంటే, ఇండియా యుఎస్ఏ నావిగేటింగ్ న్యూ ఛాలెంజెస్. అంటే ఈరోజు మనము ఉదాహరణకి 2020లో ఒక సరికొత్త ఛాలెంజ్ని ఈరోజు మనం ఎదుర్కోబోతున్నాం. అలాగే రానున్న కాలంలో ఇండియా యొక్క మరియు యుఎస్ఏ సంబంధించిన అంశాలలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల తాలూకా కొత్త
ఛాలెంజెస్ని ఎదుర్కొనే అంశాల్లో ముందంజలో ఉండే విధంగా ఎప్పటి నుంచే స్ట్రాటజిక్గా వ్యూహాత్మకమైన ప్రణాళికను వేయబోతున్న అంశాలందరూ కూడా గమనించాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి అంశాలలో వేటి యొక్క అంశాల గురించి ఇక్కడ ఈ యుఎస్ ఇండియా తాలూకా వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య యొక్క ఫోరంలో డిస్కస్ చేయడం జరిగిందంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి హబ్, అలాగే పీపుల్ హెల్త్, అలాగే టెక్నాలజీ సంబంధించి స్పేస్లో అమెరికా అనేది భారత్కి ఎటువంటి పరమైనటువంటి అంశాలలో సహకారంగా, కోఆపరేషన్గా, కొలాబరేషన్గా ఉంటుందనే అంశాలు, అలాగే ఇండియాలో ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఏ పరమైన అంశాల్లో ఎలా అట్రాక్ట్ చేసి భారతదేశంలో ఎఫ్డిఏ తాలూకా విధానాన్ని చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి పీస్, ఎకనామికల్ సంబంధించిన అంశాల్లో భారత్కి అలాగే యుఎస్ఏకి మధ్య అధునాతనమైన రిలేషన్ను ఎలా కొనసాగించుకోవాలి. వీటి యొక్క అంశాల గురించి యుఎస్ఏ మరియు ఇండియా యొక్క స్ట్రాటజికల్ ఫోరం పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటాం. ఈ యొక్క కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమైన అంశాల్లో స్పీచ్ ఇవ్వడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యూస్ సంబంధించిన అంశాలండి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్.